ద్వారంపూడి చంద్రశేఖర్ గారి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉన్నటువంటి ఎంపైర్ మొత్తాన్ని కూలగొడతానని చెప్పేసి సినిమా డైలాగ్ చెప్పడం జరిగింది. ఆ సినిమా డైలాగులో వాళ్ళ అభిమానులంతా కూడా ఈలలు గోలలు కాసేపు సరదాగా జరిగింది వాళ్ళకందరికి కూడా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పీడిఎస్ బియ్యాన్ని అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రీమ్లైన్ చేసి అవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపించి ఇట్లయితే మిస్యూజ్ అవుతుంది, డీలర్షిప్ వ్యవస్థని డీలర్షిప్ వాళ్ళకి కొంత కమిషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఇంటి దగ్గరికే పంపించి వాళ్ళ ఇంట్లో నుంచి వాకిట్లోకి వెళ్ళిపోయే విధంగా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మాఫియాల చేతికి పోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాటన్నిటిని కూడా విమర్శించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టు లేదు అనటానికి మొన్న పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి మనం విన్నాం. ఆమె హోమ్ మినిస్టర్ గారికి ఏమాత్రం కూడా ఆమెకి పట్టు లేకుండా పోయింది. అవసరమైతే లా అండ్ ఆర్డర్ నేను తీసుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఒక సినిమాటిక్గా మన బాలకోటయ్య గారు చెప్పారు ఇందాక. బాలకోటయ్య గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ టీడీపీ గురించి కానీ చెప్పమంటే మాత్రం చాలా ఉత్సాహంగా చాలా బాగా చెప్తారు. అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి హీరోయిజాన్ని వాళ్ళ అభిమానుల కన్నా కూడా గొప్పగా చిత్రీకరించినట్టుగా చూపించినటువంటి పరిస్థితి. మీ అన్యాయాల అక్రమాల గురించి కూడా బాగా చెప్తారు బాలకోటయ్య గారు. నేనే బాలకోటయ్య గారు చెప్పారు, సినిమా హీరో అక్కడికి చివరికి మాఫియాకి వెళ్ళి అడ్డుకున్నట్టుగా ఉన్నది అని చెప్పేసి. వీళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రైసు ఎక్కడి అండి? ఆ రైసు మన నాదెళ్ల మనోహర్ గారు పౌర శాఖ మంత్రి. ఆయన 6 నెలల క్రితం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీజ్ చేసినటువంటి బియ్యం, ఈ సీజ్ చేసినటువంటి బియ్యాన్ని ఎలా బయటకు వచ్చినాయి? బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి బయటకు వచ్చారు. అంటే దొంగ సొమ్ముని బ్యాంక్ గ్యారంటీ ఇస్తే దొర సొమ్ము అయిపోయిందా? ఒకసారి పట్టుకున్న వాటిని మరి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే లైసెన్స్డ్గా బయటకు వచ్చినట్టే కదా. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అధికారులతోటి అన్ని చేసుకొని బయటకు వచ్చినట్టే కదా. బయటకు వచ్చిన బియ్యాన్నే మళ్ళీ ఇవ్వాలి పోయి. అంతా సినిమాటిక్ అనమాట. అయ్యే బియ్యాన్ని పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మంత్రిగా ఎవరున్నారు? మీ కూటమి మంత్రి ఉన్నాడు. మంత్రి ఎవరు? మీ పార్టీ మనిషి, నీ యొక్క గురువు గారు మన నాదెళ్ల మనోహర్ గారు. నాదెళ్ల మనోహర్ గారు పట్టుకున్న బియ్యాన్ని ఎలా వచ్చినాయి, ఎవరికి చేతులు మారినాయి, వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించమని అడగండి. అవి ఎవడు వస్తే బియ్యం అక్కడ నువ్వు డైరెక్ట్గా పట్టుకునేవి కాదు. బ్యాంక్ గ్యారంటీ మీద ఎవరు దొంగ సొమ్ము దొర సొమ్ము ఎట్టయిందో బాలకోటయ్య గారు కానీ ఈ వేదికలో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూటమి నాయకులంతా కూడా మండలాల వారీగా ఫ్రాంచైజీ తీసుకున్నట్టుగా తీసుకొని పీడిఎస్ బియ్యాన్ని వ్యాపారం చేస్తా ఉన్నారు. కేజీ 70 రూపాయల చొప్పున ఇతర దేశాల్లో కొంటున్నారన్న మాట వాస్తవం. వాటన్నిటిని కూడా తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి మండలాల నాయకులు, చోటా నాయకులు కానించి పెద్ద నాయకుల వరకు, మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయి వరకు కూడా దానికి సంబంధించినటువంటి టింగ్ అందుతా ఉంది అని చెప్పేసి అనటానికి ఖచ్చితంగా ఇది ఒక మచ్చు దొరక. దీనికి సంబంధించినటువంటి విచారణ చేయమని అడగండి. ఓకే, ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు చాలా చాలా అంశాలు మీరు డిమాండ్ చేస్తున్నారు. అరుణ గారు, నాదెండ్ల మనోహర్ గారు పౌర శాఖ మంత్రి, ఆయనకి తెలియకుండా అది అఫీషియల్ ఎలాగయ్యింది? అందరికి వినిపిస్తుందా?